కర్నూలు నుంచి ఒక సహోదరు ఫోన్ చేశారు. బ్రదర్, ఇక్కడ నేనున్నటువంటి ప్రదేశంలో చక్కగా సండే స్కూల్ నడిపించేదాన్ని, చక్కటి పరిచర్య చేసేదాన్ని, కానీ అనుకూలమైనటువంటి రీతిలో సడన్గా అవన్నీ ఆగిపోయినాయి బ్రదర్. అంతా కొలాప్స్ అయిపోయింది బ్రదర్. నాకు చాలా అవమానం కలిగింది బ్రదర్. కాబట్టి నేను ఇక్కడ ఉండలేను. నేను ఎంతో విలువైనటువంటి ఇల్లు కట్టుకున్నాను, కాబట్టి ఇవన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోవాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పి అనుకున్నది. ఆ రోజు ఆ వాక్యం ద్వారా దేవుడు సండే చక్కగా దేవుడు సహోదరుని బలపరిచి మరి మాట్లాడినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా ఉంది బ్రదర్, నేను ఉండాలనుకోవట్లేదంటే, లేదమ్మా ఓపిక పట్టండి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడని ఎంకరేజ్ చేసి మరి ప్రార్థన చేసి బలపరిచినప్పుడు ఊహించినటువంటి రీతిలో ఏదైతే కోల్పోయిందో ఆమె అవన్నీ ప్రారంభించబడటం, అద్భుతమైన పరిచర్య చేయడానికి దేవుడు మార్గాలు సరళం చేయటం, భర్త గారి విషయంలో 30 సంవత్సరాల్లో లేనటువంటి గొప్ప మార్పునివ్వటం, ఇవన్నీ కూడా ఆ సహోదరి నోటి ద్వారానే మనం విందాం. నా పేరు హరిత అండి, మాది కర్నూలు. గత కొద్ది కాలంగా నేను జేఏజీ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల దేవుడు నా జీవితంలో అనేక అద్భుతాలను చేస్తూ వచ్చాడు. అలాగే అద్భుతాల్లో భాగంగా గత కొద్ది రోజుల క్రితం మీతో షేర్ చేసుకున్నాను. జేఏజీ ప్రేయర్ గ్రూప్లో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ఏమంటే, ఈ యొక్క సంవత్సరంలో 2 వీక్స్ నుంచి సండే స్కూల్ పరిచర్య ఇంట్లో ఆగిపోయిందండి, ప్రేయర్ చేయండి అన్నప్పుడు గ్రూప్లో ఉన్న వారంతా అద్భుత రీతిగా ప్రేయర్ చేయడం వల్ల దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఎవరైతే సండే స్కూల్కి రామన్నారో వారికై వారు సండే స్కూల్కి పంపించడం జరిగింది. ఆ సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిసిన. అదే రీతిగా ఇంట్లో ఈ యొక్క మేము ఉంటున్నటువంటి ఈ యొక్క వీధిలో అండి స్త్రీల కూడిక పెట్టుకునేవారం అనమాట. అప్పుడప్పుడు స్త్రీలంగా కూడుకొని కొద్దిమందిని, అంటే వారికై వారు అడిగేవారు, ఎంతో ఆశతో అడిగేవారు. నేను ఒక ఎంప్లాయీ అండి, ఎంత లేట్ అయ్యి వచ్చినప్పటికీ కూడా వారికై వారమ్మ ఒకరోజు మా ఇంట్లో పెట్టుకుందాం ప్రేయర్ అనేసి అడిగేవారు ఎంతో ఆసక్తితో. అలా ఉన్నప్పుడు నేను కూడా, నాకు వాక్య జ్ఞానం నిజంగా చెప్పాలంటే లేదండి, ఎలాంటి జ్ఞానం అయినా దేవుడు ఎందుకు వాడుకున్నాడో తెలియదు, కానీ అద్భుత రీతిగా వారి మధ్య మేము అంటే పరిచర్య చేసేవారం. యూట్యూబ్లో వాక్యాలు వినడం, గొప్ప సాక్ష్యాలు విని వారితో షేర్ చేసేదాన్ని అనమాట. ముఖ్యంగా నేను ఎక్కువ సాక్ష్యాలు ఏది వినేదంటే, జాషువా గారు, పాలాంగిచో గారి గురించి చెప్పిన సాక్ష్యాలు, జాషువా గారు తన పరిచర్యలో పొందుకున్న ఆ యొక్క సాక్ష్యాలు, వీటి గురించి ఎక్కువగా వినేదాన్ని బస్సులో వచ్చేటప్పుడు. వాటన్నిటిని వారితో షేర్ చేస్తున్నప్పుడు వారు ఎంతగానో ఆసక్తిగా వాటిని వినేవారు అనమాట. అలాగే దేవుడు ఇలాగ కూడా చేస్తాడా అని ఆశతో వినేవారు అనమాట. అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఆ యొక్క పరిచర్య ఆగిపోయిందండి. ఆగిపోయినప్పుడు నేను చాలా దుఃఖించాను. ఏంటి ప్రభా, సండే స్కూల్ పరిచర్య ఆగిపోయింది, స్టార్ట్ చేసాం, ఇప్పుడు అదే పరిచర్య మరి ఈ యొక్క స్త్రీల కూడికని కూడా స్టార్ట్ చేయడానికి సమర్థులు కదా ప్రభా, అద్భుతాన్ని జరిగించండి అంటూ నేను మరి ప్రేయర్ రిక్వెస్ట్ కోరడం జరిగిందండి. బ్రదర్తో కూడా ప్రేయర్లో నేను షేర్ చేసుకున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టండి సిస్టర్, కొద్ది రోజులు ఓపిక పట్టండి, ఇన్ని రోజులు ఓర్చుకున్నారు కదా, ఇక ఓపిక పట్టండి, దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు నేను ప్రేయర్లో ఎదురు చూస్తూ వచ్చాను. అద్భుత రీతిగా గత 3 days కిందట ఏ స్త్రీ అయితే మాకు ఏ ప్రేయర్ వద్దనిందో అదే స్త్రీ వచ్చి, అమ్మా మా ఇంట్లో ప్రేయర్ పెట్టు, మా ఇంట్లో ప్రార్థన పెట్టమ్మా అనేసి అడగడం జరిగింది. నేను ఎంతో దేవుని స్తుతించానండి, నిజంగా చాలా స్తుతించినప్పుడు నిన్నటి సాయంత్రం అనమాట, బస్సులో వస్తూ ఉన్నాను, వారు నిన్ననే పెట్టమన్నారు ప్రేయర్. వస్తున్నప్పుడు, దేవా నిజంగా ఆ సిస్టర్ కోరింది, నేను ఏ వాక్యం చెప్పాలి, వారి కుటుంబానికి ఏది అవసరమై ఉంది, ఏమి చెప్పాలి, నాకేమీ తెలియట్లేదు ప్రభా, ఒక్క మాట నువ్వు మాట్లాడు నాయన, వారి కుటుంబానికి అవసరమైంది నాకు చూపించని నేను యూట్యూబ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు, అద్భుత రీతిగా నిన్నటి దినానే జాషువా బ్రదర్ ఒక సాక్ష్యాన్ని పోస్ట్ చేశారు. ఏమంటే, రాజమండ్రి కరుణాకర్ గారి యొక్క సాక్ష్యం. ఆ వ్యక్తికి వ్యాన్ ఉండడము, ఆ వ్యక్తి గత 12 సంవత్సరాలుగా దశమ భాగం ఇవ్వడము, ఆ ఇవ్వడంలో కొద్దిగా మార్పు చేయటం వల్ల తన జీవితంలో వచ్చిన ఆ యొక్క మార్పును గురించి నేను వింటూ వచ్చాను. దేవా, ఆ కుటుంబం నిజంగా ఇదే పరిస్థితులు ఉంది కాబట్టి నువ్వు వాక్యం ఇచ్చావని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అనేసి వారింటికి వెళ్ళానండి. వెళ్ళి కొద్ది మాటలు వారితో షేర్ చేసుకున్నప్పుడు ఈ యొక్క సాక్ష్యాన్ని వారికి తెలుపుతున్నప్పుడు నిజంగా అద్భుతంగా వారు, మేము ఈ స్థితిలో ఉన్నాము, అదే స్థితిలో ఉన్నాము, మీరు ఎలా తెలుసు, మీకు ఎలా దేవుడు మాట్లాడన్న రీతిగా వారు ఉన్నారు. నేనైతే ఓపెన్గా వారికి చెప్పానండి,
ఇక్కడికి ప్రేయర్కి వస్తున్నాను, ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు దేవుడి వాక్యాన్ని చూపించాడు. నిజంగా మీ అవసరత ఇదే ఉందని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు వారు ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా నిజంగా మా అవసరత ఇదే అండి. మా అబ్బాయికి వెహికల్ ఉంది. గత కొద్ది రోజులుగా ఆ వెహికల్ ఎప్పుడైతే వారు ఆ సిస్టరు మాకు ప్రేయర్ వద్దు మేము ఎక్కడికి రామనిందో అప్పటి నుంచి వాళ్ళకు మాడు వేసే వెహికల్ యొక్క ఆ యొక్క బాడిగలు సరిగా రాకపోవటము ఇలా జరుగుతూ వచ్చిందంటండి. అంటే తను ఓపెన్గా చెప్పలేదు, కానీ తన కుమార్తె ద్వారా నేను విన్నాను. ఇలా జరుగుతూ వచ్చింది అనేసి చెప్పిందనమాట. అన్నప్పుడు నేను అనుకున్నాను, దేవా నిజంగా నాయన నువ్వు ఉన్నావు. ఎవరైతే గర్వంగా నాకు సమృద్ధిగా ఉంది అనుకున్నారో వారి నోటనే ఆ యొక్క పరిస్థితిని తారుమారు చేసి తిరిగి వారిని యొద్దకు రాగలగడానికి ఏదైతే అవసరం ఉందో ఆ పరిస్థితిని కల్పిస్తూ వచ్చావని నేను నమ్మాను. నిజంగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రేయర్ గ్రూప్లో పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన నిజంగా దేవుడు వింటున్నాడండి. నిజంగా దేవుడు వింటున్నాడు. అంతేకాకుండా 3:30 ప్రేయర్, అర్లీ మార్నింగ్, మధ్యాహ్న కాలం ప్రేయర్, ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్, నాకు సమయం ఉన్నప్పుడు వీటిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. కానీ 3:30 ప్రేయర్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను. గత 3-4 డేస్గా నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. నేను కొన్ని సమస్యల వల్ల వాటిలో పార్టిసిపేట్ చేయలేకపోయాను. నిన్న రాత్రి ప్రేయర్ చేసుకుని, దేవా నన్ను తిరిగి సమకూర్చి పడిపోతున్నానేమో నేను నా భర్త అన్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఈరోజు ఉదయకాలం మాకు సమయాన్ని ఇస్తూ వచ్చాడండి. నిజంగా ఈ ఉదయకాలం కూడా నేను ఎంతో బాధతో, వేదనతో, అప్పుల భారం గురించి నేను ఎంతో వేదనతో ఉన్నానండి. చాలా అప్పులు ఉన్నాయి, అప్పుల భారంతో ఉన్నాను. కానీ అద్భుత రీతిగా దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఆ డెఫిసిటీని నాకు సమకూరుస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం ఆ బాధతో ఉన్నప్పుడు సహోదరుడు జాషువా గారు ఆ యొక్క అప్పుల ఊబి గురించి, ఆ యొక్క ఆవు గురించి, పులి గురించి, వారు ఏ రీతిగా అప్పుల ఊబిలో పడినప్పుడు ఆవును దేవుడు తన కాపరి ఏ రీతిగా కాపాడుకుంటూ వచ్చాడు, అలాగే నా తండ్రి కూడా నన్ను అప్పుల ఊబిలోంచి కాపాడుతున్న ఒక నిశ్చయతను నాకు కలిగిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నా భర్త విషయంలో తాగుడు వ్యసనం నుంచి విడిపించబడాలని గత కొద్ది రోజులుగా నేను జేజీ ప్రేయర్ గ్రూప్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టానండి. ఆశ్చర్యకర రీతిగా గత 30 సంవత్సరాలుగా తను తాగుడు వ్యసనానికి బానిసగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రేయర్ రిక్వెస్ట్లో ఉన్నటువంటి దాదాపు 400 మంది ప్రేయర్ చేస్తూ వచ్చారో ఆశ్చర్యకరీతిగా 70% అండి, నిజంగా నమ్ముతారో నమ్మరు, 70% నా భర్త తాగుడు వ్యసనం నుంచి విడిపింపబడుతూ వచ్చాడు. ఇక కొద్దిపాటిది ఉంది, దేవుడు దాన్ని కూడా తీసివేస్తాడని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. మా గృహంలో నా భర్తకు కోపం ఎక్కువ అండి, నాకు కూడా షార్ట్ టెంపర్. ఏ చిన్న విషయానికి మేము గట్టిగా అరుచుకునేవారం ఇంట్లో. నిజంగా పిల్లలు కానీ నేను కానీ బట్ట గట్టిగా అరుచుకునేవారు. ఇది కూడా ప్రేయర్లో పెట్టానండి నేను. నా కుటుంబంలో నెమ్మది ఉండును గాక, సమాధానం ఉండును గాక, మృదువైన మాటలే మా నోటి నుంచి వచ్చును గాక. ఈ గృహం నుండి ఆ అరుపులు బయటికి వెళ్లకుండా దేవుని స్తుతించే ఆ స్తుతులు బయటికి వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరీతిగా నమ్ముతారో నమ్మరు, ఆ యొక్క గొడవ అరుపులు అనేవి మా మధ్య తగ్గాయండి. షార్ట్ టెంపర్ తగ్గింది, చిన్నదానికి మేము అరుచుకోవడం కూడా తగ్గిందండి. నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఒక్క కుటుంబంలో ఎన్ని కార్యాలు మీరు నమ్మరు, ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారండి. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క గ్రూప్ను లీడ్ చేస్తున్నటువంటి జాషువా బ్రదర్కు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నానండి. ఎందుకంటే నాలాంటి పరిస్థితులు ఇంకా ఎంతమంది ఉన్నారో వారి జీవితాల్లో కూడా ఈ యొక్క ప్రేయర్ గ్రూప్ ద్వారా, ఈ యొక్క జీసస్ ఆల్మైటీ పరిచర్య ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు. రాబోయే దినాల్లో ఈ యొక్క పరిచర్య ఇంకా విస్తరింపబడాలని నేను దేవుణ్ణి పరిపూర్ణంగా హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. ఆమేన్.